ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం నిమిత్తం ప్రభువు యొక్క కృప నిమిత్తం ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి, బైబిల్ గ్రంథములతో సిద్ధంగా ఉండండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలం మీ బిడ్డలంగా మీ పాదముల చెంతకు వచ్చి మేము స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మీ పరిశుద్ధ గణనామమును సన్నుతిస్తున్నాం. ప్రభు, మా ప్రేక్షకుల కొరకు ప్రార్థిస్తున్నాం. వీరి ఆధ్యాత్మిక జీవితం దినదిన అభివృద్ధి చెందాలని కోరుతున్నాను. ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు మా హృదయాలను సిద్ధపరచండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసే పరిష్కారంలో వస్తూ ఉన్న సాంకేతిక పరమైన సమస్యల కొరకు మీరు ప్రార్థిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. పరిష్కారం పర్సనల్ స్టూడియో కొరకు మీరు ప్రార్థన చేయాలని మేము మనవి చేస్తున్నాం. ఒక లేటెస్ట్ కంప్యూటర్ ఉండినట్లయితే మనము దానిని వినియోగించుకుని పర్సనల్గా పరిష్కారం కార్యాలయం నందే రికార్డింగ్స్ చేసుకోవాలని ఆశిస్తున్నాం. కనుక మీరు ప్రార్థించండి. ఆశింపదలిచిన వారు నన్ను సంప్రదించండి. దేవుని యొక్క వాక్యములోనికి వెళదాం. 119వ సంకీర్తన 121వ వచనం. హీబ్రూ అక్షరమాలలో 16వ అక్షరం ఇన్ అనేటువంటి అక్షరంపై వ్రాయబడిన 8 వచనాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. చదువుకుందాం. నేను నీతి న్యాయములను అనుసరించుచు ఉన్నాను. నేను నీతి న్యాయములను అనుసరించుచు ఉన్నాను. నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకుము. నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకుము. ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకు ప్రార్థిస్తున్నాడు? తన స్థితిని తాను దేవుని ఎదుట ఉంచుతూ ప్రార్థిస్తున్నాడు. తాను ఎక్కడ ఉన్నాడట? బాధించు వారి వశములో ఉన్నాడు. తనను బాధించు వారి వశములో ఉన్నాడు. ఎందుకున్నాడు? నీతి న్యాయములను అనుసరిస్తున్నాడు. అందుకే అతనిని బాధించువారు తయారయ్యారు. ఈ లోకం అపవాది యొక్క లోకం. ఈ లోకము దాని యందలి నివాసులపై వారి పాపమును బట్టి అపవాది ఆధిపత్యం కలిగి పాలన చేస్తున్నాడు. ఈ అపవాది ఆది నుండి నరహంతకుడు, అబద్ధికుడు. కనుక వాక్యములో మనం చూస్తున్నప్పుడు ఇటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులను వాడు సిద్ధపరిచాడు. కనుక సోదరుడా, సోదరి, ఎవరు నీతి న్యాయముల కొరకు ఆకలి కొంటారో వారిని బాధించటానికి ఈ లోకం ప్రయత్నిస్తుంది. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే చెప్పారు, ఈ లోకము నన్ను ద్వేషించింది, భయపడకండి, ఆశ్చర్యపడకండి, మిమ్మను కూడా ద్వేషిస్తుంది, హింసిస్తుంది అని చెప్పారు.
యేసును హింసించటానికి కారణాలేమిటి? ప్రజలు చూపించిన కారణాలు మనము ఈ లెంట్ సందర్భంగా మన సంఘాలలో ధ్యానం చేస్తూ ఉన్నాం కదూ. యేసును హింసించటానికి కారణాలు సృష్టించబడిన కారణాలు కానీ వాస్తవాలు కాదు. యూదయ మొదలుకొని గలిలయ వరకు ఇతడు అల్లరి రేపుతున్నాడు అని పిలాతు ఎదుట యూదా మత పెద్దలు కారణాన్ని ఉంచారు. అన్న అనేటువంటి గత సంవత్సరపు ప్రధాన యాజకుడు ఆ కాలంలో యేసు బోధన గురించి ప్రశ్నించాడు. కైపా అనే ఆ కాలపు ప్రస్తుత ప్రధాన యాజకుడు యేసు దేవాలయమును పడగొడతానన్న దానిని గురించి ప్రశ్నించాడు. హేరోదు యూదుల రాజువారు ప్రశ్నించాడు. ఇవన్నీ మీరు ప్రశ్నను గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువును హింసించటానికి, బాధించటానికి వాస్తవ కారణాలు లేవు, సృష్టించబడిన కారణాలే ఉన్నాయి. ఏమిటి? ఎందుకు కారణాలను సృష్టించారు? యేసు లాజరును మృతులలో నుండి లేపినప్పుడు యేసుతో పాటు లాజరును కూడా చంపాలని యూదులు ఆలోచన చేయటం ప్రారంభించారు. సోదరుడా, సోదరి, అందుకే యేసు చెప్పారు, లోకము నన్ను ద్వేషించింది. యేసు నీతి న్యాయముల చొప్పున నడిచారు. ఆయన దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు. అందువలన తాను అధికారముతో కూడిన జీవితాన్ని గడిపారు. దానిని జీర్ణించుకోలేక అలనాటి ప్రధాన యాజకులు, యూదా మత పెద్దలు, ప్రవిష్టులు, సద్దూకైలు, పరిసయ్యులు వారంతా కూడా ఏకముగా కూడి యేసును బాధమును పరచుటకు వశము చేసుకున్నారు. సోదరుడా, సోదరి, ఈ రాత్రి కాలం నీవు కూడా నీతి న్యాయములు అంటూ వెళితే లోకములో నీకు ఎదురయ్యేది ఆహ్వానాలు కాదు, సన్మానాలు కాదు, చిత్కారాలు. అంతేకాదు నీ యొక్క జీవితాన్ని శ్రమలలోనికి నడపటానికి ప్రయత్నిస్తారు. అందుకని భక్తుడు అంటున్న మాట, నన్ను అట్టివారి వశమున విడిచిపెట్టకము, తప్పక విడిచిపెట్టడు దేవుడు. తప్పించుట కొరకే ఆయన ఇష్టపడుతున్నవాడు తప్ప దేవుని బిడ్డలను బాధించే వారి హస్తాల్లో శాశ్వతంగా విడిచేవాడు కాడు. ఎట్లా తెలుసు మనకు? 400 సంవత్సరాలు, 400 సంవత్సరాలు ఐగుప్తు చెరలో మ్రగ్గిపోయిన వారిని ఎంత వైభవంతో బయటకు తీసుకొచ్చాడో జ్ఞాపకం చేసుకోండి. 70 సంవత్సరాలు బబులోను చెరలో మ్రగ్గిపోయిన వారిని ఎంత ఆశ్చర్యకరంగా బయటికి తెచ్చాడో జ్ఞాపకం చేసుకోండి. మానవుడు పాపము చేసింది మొదలు పాపము చెరలో, వశములో, బాధలో ఉన్నటువంటి మానవ జాతిని ఎంత గొప్ప శిలువ విజయోత్సవము చేత యేసు బయటికి తీసుకొచ్చాడో జ్ఞాపకం చేసుకోండి. యేసు నిన్ను విడువడు, ఎడబాయడు. తల్లి విడిచినా, తండ్రి మరచినా మరిచేవాడు కాడు, విడిచేవాడు కాడు. కావున ఆ భక్తుని ప్రార్థన నీ ప్రార్థన అయితే ఈ రాత్రి నిరీక్షణ ఉంచు, ఆయన నిన్ను తప్పక బాధ నుండి విడిపిస్తాడు. 122వ వచనం, మేలు కొరకు నీ సేవకునికి పూటపడము, గర్విష్ఠులు నన్ను నిందింపక బాధింపక ఉందురుగాక. మేలు కొరకు నీ సేవకునికి పూటపడము, గర్విష్ఠులు నన్ను బాధింపక ఉందురుగాక. గర్విష్ఠులు బాధిస్తారు అనేది ఇక్కడ అర్థమవుతోంది. గర్వము చేత నిండిన వారు ఇతరుల అంతరంగాలను గాయపరుస్తారు. గర్విష్ఠి తన నోటితో మాట్లాడు మాటలు మంగలి కత్తి కంటే గాయాన్ని చేస్తాయి, ఘాతుక బాణం కంటే గాయాలు చేస్తాయి.
సోదరుడా, సోదరి, గర్విష్ఠుల నోటి మాట చేత గాయపడ్డావా? దేవుడు స్వస్థపరచువాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చినవాడు. గర్విష్ఠులు బాధ పెట్టకుండా గర్విష్ఠులను అణచగలిగిన వాడు దేవుడు. 123వ వచనం, నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు, నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచు ఉన్నవి. ఇది ఒక ఫిర్యాదా? ఆలోచించాలి. ఒక ఫిర్యాదు చేస్తున్నాడా భక్తుడు? నా కన్నులు క్షీణిస్తున్నాయి. దేని చేత? నీ మాట కొరకు, నీతిగల నీ మాట కొరకు, నీ రక్షణ కొరకు నేను ఎదురు చూస్తుంటే ఆలస్యమైపోతోంది అనే భావం ఇక్కడ వ్యక్తమవుతున్నట్లుగా మనం తీసుకోవచ్చునా? కన్నులు క్షీణిస్తున్నాయి. ఎదురు చూస్తూనే ఉన్నాడు. అవునండి, మనం అనుకుంటాం మనం అనుకున్న సమయంలో సహాయం దొరకాలని. కానీ దేవుడు అనుకుంటాడు తాను అనుకున్న సమయంలో సహాయం చేయాలని. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా అను ఊరిలో వివాహం జరుగుతున్నప్పుడు యేసు ఆ ఇంట ఉండగానే ద్రాక్షారసపు కొరత వచ్చింది. దానిని గ్రహించిన తల్లి మరియా యేసునొద్దకు వచ్చి వారికి ద్రాక్షారసం అయిపోయిందని చెప్పింది. ఆమె ఎందుకు వచ్చి చెప్పారు? ఆమె అనుకున్నట్లు ఆయన సహాయం చేసేస్తారు అని చెప్పారు. కానీ ప్రభువు, అమ్మా, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పారు. యేసు తన సమయము చొప్పున కార్యాలు చేస్తారు. మనం అనుకుంటాం మన కార్యాలు మనం అనుకున్న సమయంలో జరిగిపోవాలని. యేసే పరిష్కారానికి చాలామంది యేసయ్య బిడ్డలు వస్తారు. వారి సమస్యలు చెప్పుకోవటానికి వస్తారు. వారి సమస్యలలో నేను అధిక భాగం గమనించింది ఏమిటంటే, వారు అనుకున్న సమయంలో వారి శ్రమలు తీరిపోవాలి, వారు అనుకున్న సమయంలో వారి కష్టాలు గట్టెక్కిపోవాలి, వారు అనుకున్న సమయంలో వారి బిడ్డలకు పెండిళ్ళు అయిపోవాలి, ఉద్యోగాలు వచ్చేయాలి. అది మన ఆతృత మాత్రమే. దేవుడు సర్వజ్ఞానము కలిగినవాడు. అందుకే దేవుడు తన అనుకూల సమయంలో మన మొరను ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం అండి. మన అనుకూల సమయములో మన మొర ఆలకించడం కాదు, ఆయన అనుకూల సమయంలో. ఎవరికి అనుకూల సమయం? ఆయనకు కాదు, మనకు అనుకూల సమయం. మనకెప్పుడు క్షేమమో అప్పుడు ఆయన మన కొరకు ఆయన పని చేస్తాడు. సోదరుడా, సోదరి, ఉత్కృష్టమైన రూపాంతరం నీ అంతరంగమందు రావాలంటే ఆయన ఇచ్చు పర్యంతం ఎదురు చూడాలి. 123వ సంకీర్తనలు అంటాడు, దాసుని కన్నులు యజమానుని తట్టు, దాసురాలి కన్నులు యజమానురాలి తట్టు చూస్తూ ఉన్నట్టుగా మన దేవుడైన యెహోవా కన్నులు మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచు ఉన్నవి. ఆయన తట్టు చూచుచు ఉన్నవి. చూస్తున్నారా? యజమానుని తట్టు ఓపికతో చూస్తాడు దాసుడు. యజమానురాలు ఇచ్చు పర్యంతం ఓపికతో చూస్తుంది దాసురాలు. ఆ విధంగా మనము కూడా దేవుడు మనలను విడిపించు పర్యంతం నీతి కలిగిన మాట, రక్షణ దేవుడు ఇచ్చినట్లుగా మనము ఆయన కొరకు ఎదురు చూడాలి. వీ షుడ్ వెయిట్ అపాన్ ద లార్డ్. మనము దేవునిపై ఆధారపడి మన కనులను ఆయన వైపు ఉంచి ఆయన సహాయము కొరకు మనము ప్రయత్నం చేయాలి. 124వ వచనం, నీ కృప వలన నీ సేవకునికి మేలు చేయుము, నీ కట్టడలను నాకు బోధింపుము.
నీ కట్టడలను నాకు బోధింపుము అనే పదం ఈ 119వ కీర్తనలలో చాలా ఫ్రీక్వెంట్గా అనేక పర్యాయాలు వచ్చింది. దేవుని కట్టడలు నేర్చుకొనుట మానవునికి శ్రేయస్కరము. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము. చూడండి, చాలా పర్యాయాలు మనము దేవుడు మేలు చేయాలని కోరినప్పుడు మనము చేస్తున్నటువంటి కార్యాలు ఆయన ముందు పెడతాం. ప్రభువా, నేను 10వ భాగం ఇస్తున్నాను కాబట్టి నీవు నాకు మేలు చేయి. దేవా, నేను ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి ఆరాధిస్తున్నాను కాబట్టి మేలు చేయి. దేవా, నేను సువార్త సభలు పెట్టిస్తున్నాను కాబట్టి నాకు మేలు చేయి. దేవా, నేను సువార్త ప్రకటన చేసే దైవజనులను పోషిస్తున్నాను కాబట్టి నాకు మేలు చేయి. అంటే తన క్రియలు దేవుని ఎదుట ఉంచి తాను మేలు చేయమని కోరుతూ ఉండటం అనేకుల ప్రార్థనల్లో గమనిస్తాం. అయితే ఈ భక్తుని ప్రార్థనకు ఇప్పుడు నేను చెప్పినట్లుగా చేసేవారి ప్రార్థనకు తేడా ఏమిటి? నేను చేస్తున్న దాన్ని బట్టి నాకు మేలు చేయని అడగటం లేదు. ఇక్కడ సేవకుడు ఏమని అడుగుతున్నాడు? నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయి, నేను చేసిన దాని చొప్పున మేలు చేయి అని అడగటానికి మనకు అర్హత చాలదు. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎట్లు ఇవ్వదలిచినాడో దాని చొప్పుననే చేయాలి తప్ప నిన్ను బట్టి నన్ను బట్టి కాదు. దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి కార్యాలు చేసేవాడు కాడు, కానీ తానేమై ఉన్నాడో దానిని బట్టి ఆయన కార్యాలు చేస్తాడు. అది గుర్తెరిగిన సేవకుడు బైబిల్లో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు మన నిమిత్తం, మనం తెలుసుకొని ఆచరించు నిమిత్తం వ్రాయించాడు. మనం అడగాల్సిన విధానం ఏమిటంటే, దేవా, నీ కృప చొప్పున నీ సేవకుడినైన నాకు మేలు చేయము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కృప మన కొరకు చాచబడి ఉంది. దేవుని కృప మన కొరకు అనుగ్రహించబడింది. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. కృపను సమృద్ధిగా అనుగ్రహింప ఇష్టపడుతున్న దేవుడున్నాడు. మనము పాపము చేసినప్పుడు విడిచిపెట్టక మనలను, పాపులుగా ఉన్నప్పటికీ, శత్రువులుగా ఉన్నప్పటికీ, భక్తిహీనులముగా ఉన్నప్పటికీ మనలను ఇంకను ప్రేమిస్తూ తన పక్షంగా తన కృపను కంప్లీట్గా, పర్ఫెక్ట్గా ఎక్స్టెండ్ చేస్తున్నటువంటి ఆయన గొప్పతనం నీవు గుర్తించావా? ఈ రాత్రి ఆయన కృపను నీవు పొంద ఆశపడినప్పుడు నీవు అబ్లిగేట్ అవుతూ పర్సనల్గా నీ అంతటి నీవు అప్పగించుకుంటూ అడగాలి, దేవా, నీ కట్టడలు నాకు బోధించు, నీ కృపనిస్తున్నావు, నేను నీకు ఇంకా నమ్మకంగా ఉండటానికి నాకు నేర్పించు అని అడగటం నేర్చుకోవాలి. నేను ఒక దినం, కొద్ది దినాల క్రితం తెల్లవారుజాము సమయంలో ప్రార్థన కొరకు మోకరించినప్పుడు నా అంతరంగంలో నా మనస్సాక్షి నాపై చేసిన దోషారోపణ, నా వ్యక్తిగత అనుభవంలో, నా జీవితంలో నేను ఎక్కడ దేవుని స్టాండర్డ్కు సరిపడలేనో వాటిని గూర్చి నన్ను గద్దించినప్పుడు తీవ్ర స్వరముతో నా మనస్సాక్షి నన్ను మందలించిన అనుభవాన్ని నేను రుచి చూచాను. ఆశ్చర్యపడ్డాను. తప్పులు, దోషములు సరిచేసుకొనుటకు సిద్ధపడ్డాను. ఆశ్చర్యం, దేవుని అనుగ్రహం నేను మెండుగా గ్రహించగలిగాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అనుదినం వాక్యం చెప్తున్న నేను అనేక పర్యాయములు నా ఇష్టానుసారం ప్రవర్తించి ప్రమాదంలో పడ్డాను. హృదయమును గ్రహించుకొనుటలో వైఫల్యం చెందాను. వాక్యమునకు ఎక్స్పోజ్ అయ్యే కొద్దీ అన్ఎక్స్పోజ్డ్ ఏరియాస్ ఇంకా ఎక్కువ ఉన్నాయని గుర్తించలేకపోయాను. నన్నే ఉదాహరణగా నేను
మీ ముందు సాక్ష్యంగా ఉంచుతున్నాను. ఎందుకంటే మరింత మీరు శ్రద్ధ తీసుకొని మీ హృదయాన్ని పరిశీలించాలని. నాకు తెలిసినటువంటి ఒక విశ్వాసి ఒక ప్రత్యేకమైన శస్త్రచికిత్స నిమిత్తం, గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స నిమిత్తం గత కొద్ది దినాల క్రితం వెళ్ళినారు. ఆయన చెప్పినటువంటి మాట, శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు 3 మానిటర్స్లో 3 డైమెన్షన్స్లో గుండెను చూస్తూ ఆ వైద్యుడు ఆపరేట్ చేశారు అని. వెంటనే నాకు అనిపించింది, నిజమే, నేను నా హృదయాన్ని పరిశీలన చేసుకుంటున్నప్పుడు ఒక సింగిల్ డైమెన్షన్లో ఒక్క దృష్టితోనే నేను సరిచేసుకోబట్టే కదా అనేక దోషాలు నేను సరిచేసుకోవటానికి చూసుకోలేకపోయాను. అవును, ఆ దినమున 10 నాణెములు కలిగిన స్త్రీ 1 నాణెము పోగొట్టుకున్నప్పుడు ఇల్లు అంతయు ఊడ్చి, గది ఊడ్చి కాదు, ఇల్లు అంతయు ఊడ్చి నాణెం కనుగొంది. హృదయము ఘోరమైనటువంటిది. మన హృదయమును మనము తుడుచుకొనుట నేర్చుకోవాలి. ఎక్కడా విడవకుండా వాక్యపు వెలుగు చేత పరిశీలన చేసుకొనుట మనము నేర్చుకొనినప్పుడు మనము నేర్చుకొనిన కట్టడల వలన మనకు ఉపయోగం ఉంటుంది. 119వ సంకీర్తన తప్పక మీలో రూపాంతరం ఇస్తుందని నేను భావిస్తున్నాను. ఇది 30వ ప్రసంగం. నెల దినాలుగా ఇదే కీర్తనపై మనం ధ్యానం చేస్తున్నాం. వాక్యము తరగటలేదు. సోదరుడా, సోదరి, 125వ వచనం, నేను నీ సేవకుడను. దేవునికి స్తోత్రం. నేను నీ సేవకుడను. భక్తుడు మాట్లాడుతున్నాడు, నేను నీ సేవకుడను. మరి నీవేం మాట్లాడుతున్నావు? నేను ఇంజనీర్ను, నేను డాక్టర్ను, నేను లెక్చరర్ను, నేను టీచర్ను, నేను ఫలానా, నేను కలెక్టర్ను. ఆలోచిస్తున్నారా? హూ ఆర్ యూ అంటే ఐఆమ్ అన్నప్పుడు ఏమని పెడుతున్నావు? నీవు నీ ఆధిక్యతలు చెప్పుకుంటున్నావు, కానీ వాటన్నిటికంటే గొప్ప ఆధిక్యత నేను నీ సేవకుడును. ఈ లోకంలో నువ్వెన్ని ఉద్యోగాలు చేసినా ఇవన్నీ హ్యూమన్ గవర్నమెంట్కి సంబంధించినవి, మానవ ప్రభుత్వానికి లోబడి పనిచేసేవైతే నేను నీ సేవకుడును అన్నాడు. చూశారు, ఈ సేవకుడు పరలోక ప్రభుత్వానికి లోబడి పనిచేస్తాడు. ఇతని జీతం యేసు యొద్ద ఉంటుంది. ప్రకటనలో చెప్పాడు, వాని జీతములు ఇచ్చుటకు నేను త్వరగా వస్తున్నానని. సోదరుడా, సోదరి, ఈ రాత్రి కాలం నీవెవరము? పరిశుద్ధుడైన పౌలు అన్నాడు, క్రీస్తునందు తప్ప అతిశయించుట నాకు దూరమగును గాక. ఆయనకు సేవకుడిగా ఉండుటను మించిన ఆశీర్వాదము లేదని పరిశుద్ధుడైన పౌలు ఘనంగా చెప్పుకున్నాడు. యేసుకు దాసుడను అని రోమా సంఘానికి లేఖ రాస్తూ ప్రారంభించాడు. కనుక మనం దేవుని దాసులంగా ఉంటున్నామా? నేను నీ సేవకుడును, నీ శాసనములను గ్రహించున్నట్లు నాకు జ్ఞానము కలుగ చేయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ శాసనములను గ్రహించున్నట్లు నాకు జ్ఞానము కలుగ చేయము. జ్ఞానము కలుగ చేయము. ఏమిటి ఆయన శాసనం? దేవుడు విశ్వాసి నడుమవలసిన మార్గమును వాక్యమందు వ్రాయించారు. దానిని గ్రహించున్నట్లు జ్ఞానము కావాలి. 90వ సంకీర్తనలో మోషే భక్తుడు రాస్తూ, జ్ఞాన హృదయము కలుగ చేయము, నా దినములు లెక్కించుట నాకు నేర్పించుము అన్నాడు. నీవు భూమి మీద జ్ఞానవంతుడు కావాలి అంటే వాక్యం చెప్తోంది, ఆయన శాసనాలు గ్రహించాలి. ఆయన శాసనాలు గ్రహించాలంటే నీకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానమును గుర్చి యాకోబు భక్తుడు అన్నాడు, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుని అడగాలి. పరిమితి లేకుండా పరిమితముగా అనుగ్రహించగలిగిన శక్తి కలిగినటువంటి దేవుని చెంతకు వచ్చి మీరు జ్ఞానాన్ని అడగండి అని చెప్పాడు. యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు వ్రాసిన పత్రిక
210వ పేజీ, మొదటి అధ్యాయం 5వ వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవ్వనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అందరికీ ధారాళముగా దయచేయు శక్తి కలిగిన దేవుని యొద్దకు వచ్చి నీవు జ్ఞానమును వెతుకమని ప్రభువు పేరట నేను మనవి చేస్తున్నాను. వాక్యాన్ని ఇక్కడ నేను నిలుపుదల చేస్తున్నాను. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి. 125వ వచనము రేపటి వాక్య భాగములో కూడా నేను ధ్యానించాలని ఆశపడుతున్నాను. ఏసే పరిష్కారం నిమిత్తం ప్రార్థించండి. ఏసే పరిష్కారం పర్సనల్ స్టూడియో కొరకు కావలసిన లేటెస్ట్ కంప్యూటర్ కొరకు మీరు ప్రార్థిస్తారని నేను ఆశిస్తున్నాను. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా కీర్తనల గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు మా కార్యాలయంలో ఏర్పాటు చేసిన 6 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. అలాగే మా ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఏసే పరిష్కారము ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన ఆహ్వానము. ఏలూరు వేదరాజు సినిమా హాలు ఎదుట ఉన్న గ్యాస్ గోడౌన్ ప్రక్కన పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి చేత నిర్వహింపబడుతూ ఉన్న బెరాకా ప్రార్థనా సహవాసానికి మిమ్మల్ని అందరినీ కూడా మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆదివారపు ఆరాధన ఉదయము 10 నుండి 12:30 గంటల వరకు జరుగుతుంది. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ప్రభువు కృప లభించాలని మేము అనుదినం ప్రార్థిస్తున్నాం. అనేక మంది బిడ్డలు ప్రార్థనా అవసరతలు కోరుతున్నారు. ప్రార్థనా శిబిరాన్ని సంఖ్యాపరంగా పెంచుతూ ఉన్నాం. 20 మంది సహోదరులు ప్రార్థించేటట్లుగా ఏర్పాట్లు చేశాం. మీ ప్రార్థనా మనవులు పంపండి, మా కొరకును ప్రార్థించండి. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు. మా ప్రేక్షకుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యమునిచ్చి దీవించండి. ఆర్థికపరమైన అవసరాలు తీర్చి ఆదుకొనండి. పరీక్షలు రాస్తున్న వారికి మహాకృపను దయచేయండి. కోర్టు తగాదాలతో బాధపడుతున్న వారికి నెమ్మదినివ్వండి. గర్భిణీ స్త్రీలను కాపాడి సుఖప్రసూతినిచ్చి తల్లి బిడ్డలను ఆశీర్వదించండి. సంతానము లేని వారికి సంతానం ఇవ్వండి. ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలను ఇవ్వండి. వివాహముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహములను అనుగ్రహించండి. ప్రభు, సువార్త సభలు విస్తారంగా జరుగుతున్నాయి. వాటన్నింటా మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా పరిష్కారం స్టూడియోకు కావలసిన లేటెస్ట్ కంప్యూటర్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని యేసయ్య ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలము మనకు తోడై ఉండునుగాక. ఆమెన్.